అందరికి తెలిసిన ఒక సంఘటన చెప్తాను. ఒక టీచర్ పిల్లలందరి చేతికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి వారి వారి పేర్లు ఆ బెలూన్ మీద రాయమని చెప్పారు. పిల్లలందరూ సంతోషంగా తమ తమ పేర్లు రాయడం మొదలు పెట్టారు. రాసిన ఆ బెలూన్లు అన్ని ఒక పెద్ద హాల్లో ఆ టీచర్ ఉంచారు. ఆ టీచర్ పిల్లలకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ఈ 5 నిమిషాల్లో స్టూడెంట్స్ అందరూ వారి పేర్లు రాసిన బెలూన్ ను కనుక్కోవాలి, ఇది పోటీ అని చెప్పి టీచర్ టైమర్ ఆన్ చేశారు. పిల్లలందరూ ఒకరి మించి ఒకరు ఆక్రోషంగా ఒకరిని ఒకరు తోసుకుంటూ వారి పేరు ఉన్న బెలూన్ ను వెతకడం ప్రారంభించారు. అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు టీచర్ కింద ఉన్న ఒక బెలూన్ తీసుకొని మీకు దొరికిన బెలూన్ ఎవరి పేరు ఉందో వారి దగ్గరికి వెళ్లి ఇవ్వండి అని చెప్పారు. కొంచెం సేపటిలోనే ఎవరి పేరు ఉన్న బెలూన్ వారి చేతిలోకి వచ్చి చేరింది. అప్పుడు ఆ టీచర్ చెప్తున్నాడు, ఇదే విధంగా ఒకరే ఈ లోకంలో జీవించాలి, ఒకరమే సంతోషంగా ఉండాలి అంటే ఏమి సాధించలేం, పైగా సంతోషం తృప్తిగా కూడా ఉండలేం. అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే సంతోషం, తృప్తి, మేలు అన్ని సమకూడుతాయి అని టీచర్ చెప్పారు. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది. 133వ కీర్తన 1వ చరణంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరము. కనుక దేవుని కృప ఒకరికొకరు మీ కుటుంబాలలో మీ స్థలాలలో ఐక్యత కలిగి ఉందురుగాక. ఆమేన్.